నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా గాంధీ సత్రం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం. సత్రం విశిష్టతను మరింత పెంపొందించాలని యనమల పిలుపు. సబ్బవరం మండలంలో ఎంపీ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శ్రీకారం. మొగలిపురంలో సచివాలయ భవన ప్రారంభోత్సవం. పల్లెల్లో వినాయక చవితి ఉత్సవాలకు సన్నాహాలు. భక్తులకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ. కాకినాడ జిల్లా తుని గాంధీ సత్రం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో చైర్మన్ కుండల రామకృష్ణ, పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పేరికగన్న గాంధీ సత్రం విశిష్టత పెంపొందించేలా ధర్మకర్తల మండలి పనిచేయాలని యనమల కోరారు. ఆల్ ది బెస్ట్. గాంధీ సత్రం ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ రోజున మనం ఈ గాంధీ సత్రం కమిటీ వేశాం. ఆ కమిటీలో చైర్మన్గా పెద్దబాబు అనేటువంటి రామకృష్ణ చైర్మన్గా, మిగతా అందరు సభ్యులు కూడా జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరినీ కూడా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈ సందర్భంగా అభినందనలు, వాళ్ళకి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ధర్మపాలన అందించి గాంధీ సత్రం విశిష్టతను మరింత పెంపొందించాలని పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో యనమల కోరారు. సత్రం చైర్మన్ కుండల రామకృష్ణ, ట్రస్టీలు నెల్లిపూడి బ్రహ్మాజీ, దంతులూరి వెంకట శివరామకృష్ణరాజు, గెడ్డమూరి సుభాషిణి శివ, కోడూరి శివా సురేష్, నూకల రమేష్, ఆడారి పద్మావతి, కాకాడ చిన్నారి, చల్లపల్లి లక్ష్మీల చేత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రామకృష్ణ అని నేను కాకినాడ జిల్లా తునిపట్టణం నందు గల శ్రీ గాంధీ సత్రములకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను, నమ్మకముగాను, శక్తివంతులు లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన విధేయముగాను, భయాభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహిస్తానని దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా రహస్య రక్షణ ప్రమాణ స్వీకారం. పాలకవర్గాన్ని టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్, గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ చందక గురుమూర్తి, సీనియర్ నాయకులు అభినందనలతో ముంచెత్తారు.
ధర్మపాలన అదే టీడీపీ లక్ష్యం. ఆ దిశగా గాంధీ సత్రం ధర్మకర్తల మండలి ప్రణాళికలు అమలు చేయాలని మండలి ప్రమాణ స్వీకార సభలో యనమల అన్నారు. నామినేట్ పదవులకు ఎంపిక ప్రక్రియ అంతా స్థానిక నాయకత్వమే చూసుకుంటుందన్న ఆయన ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పర్యవేక్షణ చేస్తానని పేర్కొన్నారు. రానున్న కమిటీల్లో భాగస్వామ్య పక్షాలు అగ్రతాంబూలం కల్పించి కూటమి ధర్మాన్ని పాటిస్తామని యనమల స్పష్టం చేశారు. స్వార్థం, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ధర్మపాలన అందించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇవాళ గాంధీ సత్రం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు. యనమల సమక్షంలో చైర్మన్గా కొండల రామకృష్ణ, పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు కూటమి నేతలతో జ్యోతి ప్రజ్వల్ల చేసిన యనమల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ గాంధీ సత్రంకు ఎంతో విశిష్టత ఉందని, పేరెన్నికగన్న గాంధీ సత్రం ఖ్యాతిని మరింతగా పెంపొందించేలా ధర్మకర్తల మండలి సమిష్టి కృషి చేయాలని యనమల కోరారు. ఇందుకోసం ఆదాయం, వనరులను పెంపొందించుకోవాలని కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా సమీకరించుకోవచ్చన్నారు. లోగడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల సత్రం ఆర్థిక పరిపుష్టి సాధించిందన్నారు. ఆ దిశగా ప్రస్తుత పాలక మండలి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఎమ్మెల్యే యనమల దివ్య ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహకారం అందిస్తారన్నారు. నామినేట్ పదవులకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్థానిక నాయకులతోనే పూర్తి చేశామన్న యనమల ఎంపికలో ఎలాంటి స్వార్థం, బంధుప్రీతి చూపిస్తే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించామని, నాయకులంతా సమన్వయంతో పనిచేసి కమిటీల ఎంపికలో అందరికీ సముచిత స్థానం ఇచ్చారన్నారు. ఎన్నికల్లో నిస్వార్థంగా పనిచేసిన నాయకులతో పాటు పార్టీ సానుభూతి పరులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఇక భాగస్వామ్య ధోని సేన, బీజేపీలకు వచ్చే కమిటీల్లో అగ్రతాంబూలం ఇస్తామన్నారు. ఇంచుమించు మన నియోజకవర్గంలో చాలా కమిటీలు వేశాం, 1-2 తప్ప. చాలామంది అనుకుంటారు ఈ కమిటీలన్నీ కూడా మేమే కూర్చుని గదుల్లో వేసామని. గదిలో కూర్చోండొచ్చు, కానీ వేయడం మాత్రం స్థానిక నాయకులే వేసుకున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే నేను సర్దిద్దాను తప్ప మీ కమిటీలు మీరు వేసుకోండి అని చెప్పాం. అట్లాగే ఈ టౌన్ కమిటీ, గాంధీ సత్ర కానీ, మిగతా ఎండోమెంట్ కమిటీలు కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు అందరికీ అప్పచెప్పి మీరే వేయండి, తేడా వేస్తే నేను మరి సర్చ్ చేయవలసి వస్తుందని కూడా చెప్పాను. అట్లాగే మండలాల్లో కూడా అలాగే వేశారు. అంచేత ఏంటంటే మనం చిత్తశుద్ధితో ఏ పని చేసినప్పుడు కూడా ఎవరు తప్పుపట్టరు. అదే వాళ్ళకి చెప్పడం జరిగింది. మన సొంత మనుషులని, సొంత కులం అని, లేకపోతే మనకేదో కూడబెడుతున్నారని వేస్తే ప్రజలు విమర్శిస్తారు, పార్టీలు కూడా విమర్శిస్తాయి. అటువంటి సమస్య తీసుకురాకుండా మీరు కమిటీలు వేసుకోండి. లిస్టు నా దగ్గర తీసుకొస్తే ఫైనల్గా చూస్తాను. ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మొన్న ఎలక్షన్లో కష్టపడి పనిచేశారో, మనకి ఎలక్షన్లో డైరెక్ట్గా పనిచేయకపోయినప్పుడు కూడా మనకు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆలోచించి మీరు మంచి కమిటీలు వేయండి అంటే ఇందాక సత్యనారాయణ చెప్పాడు. బ్రహ్మాండంగా అందరినీ కూడా ఎంపిక చేశారు, ఎవరు కూడా పేరు పెట్టలేరు. ఆ విధంగానే ప్రతి ఒక్కరికి జనసేన నుంచి ఒకరికి ఇచ్చారు, మిగతా అంతా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మిస్ అయిందంటే ప్రశాంతతకు నిలయంగా తుని పట్టణం ఉండాలని ఇదే తుని సంకల్పమన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. సార్వత్రిక ఎన్నికల్లో 6,000 మెజారిటీ అందించిన పట్టణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం జరిగిందని, ఇకపై ఎవరైనా అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించిన యనమల తప్పు చేస్తే ఎంతటి దండన తప్పదన్నారు. తుని పట్టణ సుందరీకరణపై ప్రత్యేక ఫోకస్. యనమల దివ్య గెలుపులో తుని పట్టణ ఓటర్లు అందించిన మెజారిటీ ఓ రికార్డని, అందుచేతనే ప్రజా తీర్పునకు అనుగుణంగా తుని పట్టణ అభివృద్ధికి బృహత్తర పథకాలను రూపొందిస్తామన్నారు. తొలి ఏడాదిలోనే ఎమ్మెల్యే యనమల దివ్య తుని పట్టణానికి 18 కోట్లు నిధులు రాబట్టారని, నిధులతో రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్ మెరుగునకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందని యనమల అన్నారు. అంతకన్నా తుని పట్టణంలో ప్రశాంత వాతావరణం సృష్టించామని, అరాచక శక్తులు, రౌడీ మూకల తాట తీసి వ్యాపారాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకునేలా
చర్యలు తీసుకున్నామన్నారు. తుని పట్టణాన్ని వాణిజ్య కేంద్రంగా మరింతగా తీర్చిదిద్దుతామన్నారు. అరాచకాలు అఘాయిత్యాలకు చోటివ్వకుండా సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైకాపా పాలనలో దోపిడీలు దారుణాలు పరాకాష్ఠకు చేరుకున్నందునే ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. జగన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచిత పథకాలకు 70,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సోరంపూడి చంద్రశేఖర్, ఇరుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, నార్ల భువనసుందరి, చందక తలుపులురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, కూటమి నేతలు వెలుగుల గోపాలకృష్ణ, కె రామకృష్ణ, చోడిశెట్టి గణేష్, అద్దేపల్లి బాలాజీ, దంతులూరి చిరంజీవిరాజు, కుక్కడపు బాలాజీ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు, గంట్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనం వచ్చినటువంటి సంవత్సరం పై 2-3 మాసాలు చూస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క నగర పట్టణంలో నిర్మించాం. ఎంచేతంటే మొదటి నుంచి చెప్తున్నా, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ యొక్క పట్టణంలో ఉంటే తుని పట్టణంలో వ్యాపారాలు బాగా జరుగుతాయి, రౌడీజం తగ్గుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, మీకు పెరుగుతాయి ఆదాయాలు, పట్టణానికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అంచేత కావాల్సినటువంటి నిధులు ఇప్పటికే 18 కోట్లు ఇందాక శోభారాణి గారు చెప్పారు. 18 కోట్లతోటి తుని పట్టణానికి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒకటే ఆదేశించాం, డ్రైన్స్ శానిటేషన్ ముందు కంప్లీట్ చేయండి. అటువంటి శానిటేషన్ బాగోకపోతే జబ్బులు ఎక్కువ వస్తాయి. జబ్బులు ఉంటే పేదవాడి ఏరియాలోనే ఎక్కువ వస్తాయి జబ్బులు కూడా. అంచేత వాళ్ళకి ఆదాయమే తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆదాయం వచ్చేటువంటి తక్కువ ఆదాయంలోనే మళ్ళీ ఆరోగ్య నిమిత్తం ఖర్చులు అంటే చాలా కష్టపడతారు. అంచేత మనం ఏదైతే ఇచ్చామో కాన్సన్ట్రేషను, శానిటేషను, డ్రైన్స్, రోడ్లు ముందు డెవలప్ చేయండి అని చెప్పాం. మనకు పక్కన్నటువంటి వ్యవస్థలు కూడా, సంస్థలు కూడా, ఇండస్ట్రీస్ కూడా మనకు కావాల్సినటువంటి నిధులు కూడా ఇమ్మంటే ఇస్తున్నారు. అంచేత మన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అంటే ఈ యొక్క తుని పట్టణాన్ని సుందరంగా తయారు చేయాలి, ఏ విధమైనటువంటి రౌడీజం లేకుండా చేయాలి, మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నేను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తే మనం రేపు ఇళ్ళకెళ్ళి ఓట్లు అడగక్కర్లే, మన మంచితనమే మనకు ఓట్లు వేస్తుంది, మన ధర్మ పరిపాలనే మనకు ఓట్లు వేస్తుంది. మీరు చేసేటువంటి మంచి మార్గంలో ఉంటే మీరందరూ ఆ విధంగానే మనకి ఓట్లు కూడా వస్తాయి. మొన్న బ్రహ్మాండంగా వేశారు ఓట్లు. ఎందుకు మొన్న బ్రహ్మాండంగా ఓట్లు వేశారు? నా ఎలక్షన్ కూడా అంత మెజార్టీ రాలేదు. మొన్న దివ్య గారి ఎలక్షన్కి దగ్గర 6,000 మెజార్టీ వచ్చింది. నా ఎలక్షన్కి ఎప్పుడు వచ్చిన 2,000, 3,000 మెజార్టీ వస్తేనే, పోతే 2,000, 3,000 పోయాయి. కానీ మన విచిత్రం ఏంటంటే 6,000 దగ్గర తుని దండాలయ్య, ఉండ్రాలయ్య, గణపతి పప్ప మోరియా చలువ పందిళ్లలో కొలువుతీరి భక్తుల పూజలను అందుకునేందుకు వివిధ ఆకృతుల్లో ఫోజులిస్తూ ముస్తాబవుతోన్న పార్వతీ తనయుడు గణేష్ మహారాజ్ ఉత్సవాలకు ఉత్సవ కమిటీలు సన్నద్ధమవుతున్నాయి. అంతవరకు ఓకే. కలర్ఫుల్ ప్రతిమలు పర్యావరణానికి విఘాతం కలిగించే హెచ్చరికల నేపథ్యంలో పర్యావరణ కాముకులు మట్టి ప్రతిమలపై భక్తులను చైతన్యపరుస్తున్నారు. రసాయనికాలతో కూడిన వినాయక విగ్రహాల నదుల్లో నిమజ్జనం చేస్తే పర్యావరణ ముప్పు తప్పదు. అందుచేతనే రంగురంగుల విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు నినాదంతో కోట నందూరు గ్రామ సీనియర్ తెలుగుదేశం నేత వెలగ వెంకట గంగాధర్ రంగనాయకులు, పీహెచ్సీ చైర్మన్ గా వెలగ వెంకట కృష్ణారావు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి భక్తులకు పంపిణీ చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన నియోజకవర్గం తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ యనమల దివ్య గారు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు కోటనందూరు మండలంలో మండల నాయకులు పోతల సూరిబాబు గారు, అలాగే మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారు ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో మా ఇంటి వద్ద పర్యావరణ పరిరక్షణపై వినాయక చతుర్థి, వినాయకుడు అనేసరికి అందరికీ పరిరక్షణగా ఉంటారు కాబట్టి వారు
కలర్ బొమ్మలు కలర్ వేసిన బొమ్మలు వాడకుండా మట్టి బొమ్మలే శ్రేష్టం అని చెప్పి మట్టి వినాయకుడినే పూజిద్దామని చెప్పి వినాయక చతుర్థి వెళ్ళింది కాబట్టి ఈ రోజు మట్టి వినాయకుళ్ళు సుమారు 200 ప్రతిమలు మనం పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పంట కూడా బ్రహ్మాండంగా పండి ధనధాన్యాలతో అందరూ కూడా ఏ విఘ్నాలు కలగకుండా ఆ వినాయకుడికి తొలి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని కొలుచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీ వెలగ వెంకట రంగనాయకి గారు, వారి కుమారులు వెంకట కృష్ణారావు గారు చేతుల మీదుగా కోటనందూరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కావాలి కాబట్టి దాని నిమిత్తం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది కాబట్టి రామకృష్ణ గారు, రాజుబాబు గారు, పోతల సూర్యబాబు గారు వీరి సూచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఈ ప్రతిమలను మట్టి వినాయకుడు తయారీ చేయించి ఆ వినాయకుడికి పూజలు చేయించాలని ఆయన కోరికగా, మన రంగనాయకుల గారి కోరికగా ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మన హిందూ సమాజం అంతా పూజించేది వినాయకుడిని. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనకి కుటుంబ ప్రభుత్వానికి మనకి ఐశ్వర్యాలతో తొలతోగాలన్నా విఘ్నాలు తొలగాలన్నా వినాయకుడిని మనం అందరూ పూజించుకోవాలి. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. జై అందరికీ నమస్కారం. జై బోలో మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారు. సతీష్ అలియాస్ అవంతికారెడ్డి అనే హిజ్రా, ప్రశాంత్ అనే యువకుడు తుని పట్టణంలోని నిమ్మకాయల వారి వీధిలో సహజీవనం సాగిస్తున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అవంతికారెడ్డి పూర్తిగా హిజ్రాగా మారేలా ఆపరేషన్ చేయించుకోవాలని ఉబలాట పడింది. ఇందుకు 5 లక్షలు అవసరం కావడంతో ఆ డబ్బు కోసం పక్కింటి వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి అవంతికారెడ్డి, ప్రశాంత్ దోపిడీకి పాల్పడ్డారు. వృద్ధురాలి పగడాల బంగారు గొలుసు, 4 గాజులను దోచుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యశోధన చేసిన టౌన్ సిఐ గీతా రామకృష్ణ కేసును 3 రోజుల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. పెద్దాపురం శ్రీహరిరాజు, సిఐలు చెన్నకేశవరావు, గీతా రామకృష్ణులతో కలిసి మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కాకినాడ జిల్లా తుని టౌన్ లో ఈ నెల 20వ తారీఖు నుండి తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో సీతారాంపురం అని చెప్పేసి 10వ వార్డు నిమ్మకాయల వారి వీధి అంటారు, అక్కడ ఒక దోపిడీ జరిగిందండి. ఒక పెద్దవిడ బాలేపల్లి సత్యవతి అని చెప్పేసి ఆ టైంలో బాత్రూమ్ దగ్గర ఆవిడ వస్తే ఒక 2 మనుషులు గుర్తు తెలియని వ్యక్తులు, ఆ నైట్ టైం ఆవిడ పోలికి పట్టలేదు, వాళ్ళిద్దరూ కూడా ఈవిడ మీద దాడి చేసి 4 బంగారు గాజులు అలాగే చిన్న గొలుసు అండి, గొలుసు అంటే ఒక 5 గ్రామ్స్ వర్త్ అన్నమాట, ఈ 2 కూడా ఆవిడ మీద దాడి చేసి ఎంత కూడా బలవంతంగా లాక్కుని వెళ్ళడం జరిగింది. దోపిడీ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసులు చాలా సీరియస్ గా తీసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేస్తుంటారు. దానికి సంబంధించి స్పెషల్ టీంలు ఫామ్ చేయడం జరిగింది. తుని టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, పాపరాజ్ సిఐ గారు కానీ విజయబాబు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అయితే వితిన్ 24 hours మంచి క్లూ సంపాదించారు ఈ కేసులోని. ఈ 2 రోజులు ఏంటంటే వేరే అదర్ డ్యూటీస్ లో బిజీ అవడం వల్ల వీళ్ళు ఏంటంటే నిన్న 24వ తారీఖుని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇద్దరు కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అయినటువంటి 4 బంగారు గాజులు అలాగే ఈ 5 గ్రాముల గొలుసు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ అండి. ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం అలాగే ఏలూరు సంబంధించిన కొయ్యలగూడ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అద్దెకుంటూ సహజీవనం చేస్తున్నారు. లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ గా పెట్టి కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఎవరి యొక్క కదలికలు అనుమానంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాము. ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం అన్నది వచ్చింది. దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు అలాగే రూరల్ సిఐ గారు కూడా లోకల్ గా అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఆయన అనుభవంతో సలహాలు ఇవ్వడం గైడ్ చేయడంతో ఈ కేసును మేము ఛేదించగలిగాం. అంటే ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ మీ అందరికీ తెలిసిందే, దాదాపు తులం ₹1,00,000 చొప్పున ఉంది కాబట్టి సుమారు ఇది 5 తులాలు ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూ అయితే సుమారు 5 లక్షల దాకా.
అంటే ఇద్దరులో ఏంటంటే ఇద్దరు కూడా జెంట్సే, కాకపోతే ఒక ఆవిడకి ఏంటంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, లేకపోతే మరో కారణం అండి కొద్దిగా 6 లక్షణాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మీరు అన్నట్టుగా మన పరిశీలన ఏంటంటే ఆమె ఈ మధ్యన హిజ్రాలతో కూడా పరిచయం ఏర్పరచుకుని తిరుగుతున్నట్టుగా కూడా విషయం అర్థమైంది. మీరు చెప్పిన ఆస్పెక్ట్ లో కూడా మన తుని కానీ పాయగ్రాపేట ఏరియాలో వీళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామంలో గ్రామ సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గండి అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు అందుకుంటుందన్నారు. మొగలిపురం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, ఆయన సతీమణి గ్రామ సర్పంచ్ గండి అరుణ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ, యువ నాయకులు గండి వంశీదీప్, మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, బర్నీక బాబురావు, పీఎస్సీఎస్ చైర్మన్ గండిదేముడు, యువ నాయకుడు మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, తమరాన బంగారు నాయుడు, గండి సత్యనారాయణ, అంగడి నానాజీ తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బాబుజీ గారి వారి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు ఏదైతే పుట్టుబడిందో అభివృద్ధి ఈ రాబోయే కాలంలో ఇవన్నీ కూడా తీసుకొని ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఒక పక్క సంక్షేమం పోయిన 5 సంవత్సరాల కన్నా ఈ జరిగే రోజుల్లో పెన్షన్ రెట్టింపు కావడం, అలాగే పెన్షన్ దారులు కూడా ఎక్కువ కావడం, మెంబర్స్ ఇప్పుడు అది కాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం, గ్యాసు, ఈ రైతు బంధు, విద్యా దీవెన అన్నీ కూడా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అన్నింటిలో ముఖ్యంగా చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేస్తుంది. మంచి ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తారని అందరూ కూడా సహకరించాలని చెప్పి ఒకసారి అర్హులైన వికలాంగుల పెన్షన్లు కొనసాగించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కోరింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం వేదిక నేతలు అందజేశారు. జిల్లాలోని అర్హులైన వికలాంగుల పెన్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయరాదని వేదిక నేతలు కోరారు. ఈ వికలాంగులకు మద్దతుగా మాజీ గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. పర్సెంటేజ్ లోపాలను సరి చేయాలి. పర్సెంటేజ్ లోపాలను సరి చేయాలి. పర్సెంటేజ్ లోపాలను సరి చేయాలి. వికలాంగుల పెన్షన్ వేరే పెన్షన్ కింద మార్చకూడదు. వికలాంగుల పెన్షన్ వేరే పెన్షన్ కింద మార్పు చేయకూడదు. వికలాంగుల పెన్షన్ సదన సర్టిఫికెట్లు వెరిఫై చేయాలి. మళ్ళీ పూర్తి అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు 4 తాత్కాలిక సర్టిఫికెట్లు కూడా అన్యాయం. అనకాపల్లి జిల్లా మాది ఎస్రాయవరం మండలం. నేను మాకు ప్రభుత్వం అంతకుముందు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ 88% ఉండగలిగి కూడా ఆ రోజు 2010లో 88% అని వికలాంగులను ఇచ్చారు మాకు. ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి మా కాళ్ళు చచ్చిపడిపోయి అయినా కాళ్ళు చచ్చిపడిపోయినా సరే సదరన్ సర్టిఫికేట్ రూపంగా మేము పెన్షన్లకు అర్హులయ్యాము. అర్హులైనప్పుడు కూడా ఇంటింటికి వచ్చి కూడా సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. కొద్దిమందికి పర్సంటేజ్
తగ్గించేసి ఆ వచ్చిన పెన్షన్ని తక్కువ శాతం చేయడం వల్ల మేము అనర్హుల కింద గుర్తించడం జరుగుతుంది. మాకు యథావిధిగా 15,000 రూపాయలు పెన్షన్ పొందుతున్నాము. చదన సర్టిఫికేట్ల ద్వారా 80 సర్టిఫికేట్ల ద్వారా మా చచ్చిపడిపోయిన కాళ్ళు మళ్ళీ రమ్మంటే రావు. ఆ డాక్టర్లు పెద్ద మనసు తీసుకొని మాకు అన్యాయం చేశారో న్యాయం చేశారో తెలియదు, కానీ మేము రోడ్డు పడిన పరిస్థితి వచ్చింది. మాకు వికలాంగుల కుటుంబం అంతా వికలాంగుల కుటుంబం అందరికీ న్యాయం చేయకూడదని యథావిధిగా ఎలా ఉన్న పెన్షన్లు కానీ ఎలా ఉన్న సర్టిఫికేట్లు కానీ చూసి మాకు న్యాయం చేకూరుస్తారని మా వికలాంగుల కుటుంబం తరపున అందరూ కూడా ఎవరైనా సరే ఒకవేళ ప్రసవాలు కాదు ఎవరైనా సరే ఒకవేళ వచ్చిన ఎడల వాళ్ళు ఏదో కారణంగా ఏదో వంకబెట్టి వికలాంగులత్వం లేదు వికలాంగులు కాదు అన్నట్టుగా మీడియా వరకు వస్తుంది. ఒకవేళ పెద్ద మనసు చేసుకొని మా ఊపు మాట్లాడేవారన్నా సరే ఏదో కారణం వల్ల ఈ ప్రభుత్వము ఏదో కారణం వల్ల వాళ్ళని పక్క తొలగించి అసలైన వికలాంగులు గుర్తించుకుంటా లక్కీ వికలాంగులు అంటే తీసేయండి, దానికి ఏం తప్పలేదు. మొన్న పేపర్లో స్టేట్మెంట్ చేశారు, చెందారు, ఎన్ని పేరు సంగతి మీకే తెలుసు. మేము 70 రూపాయల పెన్షన్ కానించి వికలాంగులకు అతను సర్టిఫికేట్ తీసుకున్నా సరే 75 రూపాయల సర్టిఫికేట్ వికలాంగుల పెన్షన్ తీసుకొని అలా పెంచుకుంటూ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అరువులు అని తెలిసింది కూడా ఇప్పుడు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అది మా వికలాంగుల కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మళ్ళీ పునస్కరించి మమ్మల్ని యథావిధిగా మా వికలాంగ కుటుంబాన్ని న్యాయం చేకూరుస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అందరినీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని మా ఆవేదన మీకు తెలియదు సార్. ఎందుకంటే మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళు కానీ ఎవరినైనా సరే వాళ్ళు ఏదో వంకబెట్టి మీరు వాళ్ళని తప్పుడు పెట్టి చేయవలసింది చూస్తున్నారు. మేము చాలా సార్లు సెల్లోని వీడియోలో కూడా చూసాము. అందువల్ల పెద్ద మనం చేసుకొని మా వికలాంగుల కుటుంబం తరపున అలాగే మా వికలాంగుల సంఘం చాలా దురదృష్టకరమైన రోజు. మానవ జాతి అంతా కూడా సిగ్గుపడే రోజు. ఎందుకంటే ఏ మనిషి పుట్టుకతోటి వికలాంగుడు అవ్వాలని కోరుకోరు. విధిరాత వల్ల దురదృష్టం కొద్ది వాళ్ళ రాత బాగోక దివ్యాంగులుగా జన్మిస్తే వారి పట్ల ఏ ప్రభుత్వాలైనా సరే దయాగుణం ఉండాలి, మానవతా దృక్పథంతో వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ఈరోజు వాటికి తూట్లు పొడిచి ఆర్థిక భారం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఈ దివ్యాంగుల తాలూకు పింఛన్లు ఎంచుకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థిక భారం తగ్గించుకోవాలంటే చాలా మీకు ప్రభుత్వ పరంగా ఖర్చులు రకరకాలు ఉన్నాయి, ఏదో రూట్లు తగ్గించుకోవాలి తప్ప ఈ పింఛన్ మీదే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా గాంధీ సత్రం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం. సత్రం విశిష్టతను మరింత పెంపొందించాలని యనమల పిలుపు. సబ్బవరం మండలంలో ఎంపీ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శ్రీకారం. మొగలిపురంలో సచివాలయ భవన ప్రారంభోత్సవం. పల్లెల్లో వినాయక చవితి ఉత్సవాలకు సన్నాహాలు. భక్తులకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.